గైజ్ రీసెంట్లీ ఆధార్ ఫేస్ ఆర్డీలో కొత్త అప్డేట్ వచ్చింది. దాని తర్వాత చాలామంది చాలా ఎర్రర్స్ ఫేస్ చేస్తున్నారు ఫేస్ ఆర్డీలో. 9708 ఎర్రర్ అని, 904 ఎర్రర్ అని, 905 ఎర్రర్ అని, ఇలా చాలా ఎర్రర్స్ అనేది వస్తున్నాయి. చాలా ప్రాబ్లం నడుస్తుంది ఆధార్ ఫేస్ ఆర్డీలో. సో మీకు ఒక సర్కులర్ అనేది అందుంటుంది, ఒక నోటీస్ అని అందుంటుంది మీకు మీ హైయర్ అథారిటీ నుంచి. సో ఇందులో యాక్చువల్లీ ఏంటంటే మీకు కొత్త అప్లికేషన్ ఫేస్ రికగ్నైజేషన్ కోసం, అంటే ఫేస్ వెరిఫికేషన్ కోసం ఇక్కడ కొత్త అప్లికేషన్ అనేది ఇక్కడ గవర్నమెంట్ మీకు రికమెండ్ చేస్తుంది. సో మీ ఈ అప్లికేషన్ ఎలా యూస్ చేయాలి, ఎలా ప్రాపర్గా సెటప్ చేసుకోవాలో చెప్తాను. ఇందులో మిస్టేక్ చేయకూడదు, మిస్టేక్ చేస్తే మీ ఐడి బ్లాక్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో ఎండ్ దాకా చూడండి, ఒక పార్ట్ కూడా స్కిప్ చేయొద్దు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఇక్కడ ఎర్రర్ గురించి మాట్లాడదాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ ఫేస్ ఆర్డీ, ఆధార్ ఫేస్ ఆర్డీ అని సెర్చ్ చేయండి. ఓకే, ఆధార్ ఫేస్ ఆర్డీ అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ వచ్చి ఉంటుంది, డెఫినెట్లీ అప్డేట్ వచ్చి ఉంటుంది. ఆ అప్డేట్ని కొట్టుకోండి, అంటే అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసిన తర్వాత మరి మీ ఆధార్ బాస్ అయితే ఆధార్ బాస్ టీఎస్ ఏది వాడుతున్నారో మీరు అది ఓపెన్ చేసి మీరు ఒకసారి మీ అటెండెన్స్ పెడతాకి ట్రై చేయండి, అంటే మీ ఫేస్ స్కాన్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మళ్ళీ ఎర్రర్ వచ్చింది, అప్డేట్ చేసిన తర్వాత గట్టా మీకు సేమ్ ఎర్రర్ వస్తే మీరు ఈ ఫేస్ ఆర్డీ అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేయండి, తర్వాత మళ్ళీ రీఇన్స్టాల్ చేయండి. ఓకే, అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ రీఇన్స్టాల్ చేయాలి. మళ్ళీ రీఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ మీరు అటెండెన్స్ 8కి ట్రై చేయండి. ఓకే, 8కి ట్రై చేయండి. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ మనం స్కాన్ చేస్తాం కదా ఆధార్ బాస్లో, స్కాన్ చేసి మీరు అటెండెన్స్ 8కి ట్రై చేయండి. మళ్ళీ మీకు సేమ్ ఎర్రర్ వస్తే అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ కొత్త అప్లికేషన్ రికమెండ్ చేసింది కదా మీకు గవర్నమెంట్, అది ట్రై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ మీరు అన్ఇన్స్టాల్ చేసి రీఇన్స్టాల్ చేశారు ఆధార్ ఫేస్ ఆర్డీ, దాని తర్వాత మీకు వర్క్ చేస్తే మీరు అదే వాడుకోండి. కాకపోతే మీకు ఎర్రర్ వచ్చింది, వర్క్ అవ్వట్లేదు, 904 ఎర్రరో 905 ఎర్రరో ఏదో ఒక ఎర్రర్ వస్తుంది, మీరు చాలా పరేషాన్ అయ్యారు. ఓకే, సో ఆన్ దట్ సిచ్యువేషన్ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ నెక్స్ట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది అప్లికేషన్ పేరు ఆధార్, దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు ఇది మనకి ఆల్టర్నేటివ్గా యూస్ చేసుకోవచ్చు ఫేస్ ఆర్డీ ప్లేస్లో. సో ఎలాగా దీన్ని సెటప్ చేసుకోవాలి. ఇన్స్టాల్ అయిపోయింది కదా ఆధార్ అప్లికేషన్, ఇన్స్టాల్ అయిన వెంటనే మీ ఆధార్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ చేసుకుంటా వెళ్ళాలి, కంటిన్యూ చేసుకుంటా వెళ్ళాలి. ఫస్ట్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, అదే ఇప్పుడు ఎలా చేయాలో చెప్తున్నా. సో 3 స్టెప్స్లో ఈ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆధార్ నెంబర్ వేయాలి, తర్వాత మీ సిమ్ కార్డు ఇక్కడ వేసి ఉండాలి. సిమ్ కార్డ్ నుంచి ఒక SMS వెళ్తుంది. సో డెఫినెట్లీ మీ సిమ్ కార్డ్లో SMS ప్యాక్ అనేది ఉండాలి, రైట్. తర్వాత SMS వెళ్తుంది, తర్వాత యాక్టివేట్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ మీ ఫేస్ చూపిస్తే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. ఒక పిన్ అడుగుతుంది, 6 డిజిట్ పిన్ ఏదోటన్నా పెట్టుకోండి, మీకు ఇష్టం వచ్చింది, రైట్. సో ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంటుందో. సో ఇక్కడ మనం చేద్దాం నెక్స్ట్. సో ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ వేయాలి. నేను ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ చేసుకున్నాను కదా, అందుకే మీరు మళ్ళీ చేద్దాం అనుకుంటున్నారా కంటిన్యూ చేయాలా అంటుంది. సో నేను ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేస్తాను ఎందుకంటే నేను ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయాను ఇక్కడ. సో ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ అనేది ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఆధార్ నంబర్ వేసుకుంటే ఇక్కడ, దాని తర్వాత నెక్స్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు సిమ్ ఏది మీ ఆధార్తో లింక్ ఉందో, అంటే ఆధార్ కార్డులో ఏ నంబర్ ఇచ్చారో, మీ ఏ ఫోన్ నెంబర్ ఇచ్చారో అదే ఫోన్ నెంబర్ సిమ్ కార్డ్ ఇందులో ఉండాలి. దాని తర్వాత ఆ సిమ్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ చేయాలి. అర్థమైందా? ఒకవేళ లేదు ఆధార్లో ఉన్న నంబర్ సిమ్ కార్డ్ మీ దగ్గర ఈ ఫోన్లో లేదు కానీ ఇందులోనే మీరు అటెండెన్స్ కొట్టుకోవాలనుకుంటే మామూలుగా వేరే సిమ్ పెట్టుకున్నా కూడా దాన్ని నెక్స్ట్ చేసుకోవచ్చు. బట్ కొన్ని ఫీచర్స్ అని వర్క్ చేస్తాయి, కొన్ని ఫీచర్స్ వర్క్ చేయవు, బట్ మీ అటెండెన్స్ అనేది వచ్చేస్తుందిలే, అది ప్రాబ్లం ఉండదు. సో అక్కడ నెక్స్ట్ స్టెప్ చేసుకున్న తర్వాత సిమ్ కార్డులోంచి వెరిఫికేషన్ SMS వెళ్ళి వెరిఫై అయిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ ఫేస్ ఆర్డీ అంటే ఈ ఫేస్ ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ మీ ఫేస్ చూపించి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి, మీ పేరు వస్తుంది అక్కడ, అంతే, డన్. ఫేస్ వెరిఫికేషన్ రిజిస్ట్రేషన్ డన్. దాని తర్వాత మీ అటెండెన్స్ అప్లికేషన్ ఉంటుంది కదా ఆధార్ బాస్, ఎగ్జాంపుల్ పర్పస్ ఆధార్ బాస్ను ఓపెన్ చేసుకోండి. స్కాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే ఆధార్, నాట్ ఫేస్ ఆర్డీ, ఓన్లీ ఆధార్ అని ఉంది కదా యాజ్ ఆల్టర్నేటివ్, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ వన్స్ లేకపోతే ఆల్వేస్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ చేయండి, కంటిన్యూ చేయండి. ఇక్కడ మళ్ళీ మీకు ప్రాసెస్ అవసరం ఉండదు, వన్ సింగిల్ టైమే ఈ ఆధార్లో మీరు ఒకసారి రిజిస్ట్రేషన్ చేస్తే చాలు. దాని తర్వాత మీరు ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫేస్ మీరు చూపించి బ్లింక్ సైజ్ కొట్టి మీరు అటెండెన్స్ కొట్టుకోవచ్చు. అటెండెన్స్ కంప్లీట్ అయిపోద్ది ఇక్కడ. ఓకే, మీ ఫేస్ స్కాన్ అయిపోయిన తర్వాత ఒకసారి బ్యాక్ రండి. ఇక్కడ బ్లాంక్గా తెల్లగా ఏమైనా వస్తే ఒకసారి బ్లాక్ వస్తే అక్కడ గ్రీన్ టిక్ వచ్చి మీ అటెండెన్స్ పడిపోద్ది. సో ఇలా ఉంది కొత్త ఆధార్ అటెండెన్స్ అప్లికేషన్. ఓకే, అంటే ఫేస్ వెరిఫికేషన్ ఆల్టర్నేట్ అప్లికేషన్. నెక్స్ట్ థింక్ ఇక్కడ ఒక నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం మీకు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఒకవేళ మీరు బయట ఎక్కడైనా ఉన్నారు, మీకు లొకేషన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయి, ఎర్రర్స్ వస్తున్నాయి అయితే, సో మీరు
అర్థమవుతుంది కదా మీకు నేనేం చెప్తున్నాను. సో మీరు ఒకసారి మన పిన్ ఫస్ట్ కామెంట్ వీడియోస్ గట్రా ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. అక్కడక్కడ మంచి వీడియోస్ పెట్టాను, ఈ ఇష్యూస్ రిగార్డింగ్ మీరు ఫిక్సెస్ గట్రా ఉంటాయి. సో డెఫినెట్లీ చెక్ పిన్ ఫస్ట్ కమెంట్. ఓకే, సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. లవ్ యూ గైస్, గుడ్ బై, టేక్ కేర్.